హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. అసలు మనం ఈ చిల్డ్రన్స్ డే ఎందుకు జరుపుకుంటాం, ఎవరి కోసం జరుపుకుంటాం, దేనికోసం అనేసి, అసలు ఎవరి పుట్టినరోజుకు జరుపుకుంటాం, ఈ చిల్డ్రన్స్ డే వేడుకకు కారణం ఏంటి, దాని వెనుక ఉన్న చరిత్ర అంతా అసలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా చెప్తాను. మీరు అది చూడండి. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు, ఓకేనా? ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు రికమెండ్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళైతే థ్యాంక్ యూ, నా వీడియో చూసే వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. పాత వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నా సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే, బాలల దినోత్సవ శుభాకాంక్షలు అన్నయ్య. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము అనే కాన్సెప్ట్ అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, ఓకేనా? సరే, ఓకే, లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ముందు చెప్పిన కదా బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారని చెప్పిన కదా. సో అసలు ఈ బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ బాలల దినోత్సవం జరుపుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, మన భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అందరికీ తెలిసిందే కదా. November 14th రోజు చిల్డ్రన్స్ డే అని. చిల్డ్రన్స్ డే రోజు చాలా ఘనంగా జరుపుకుంటాం. అసలు ఎందుకు ఘనంగా జరుపుకుంటాం అంటే, చాచా నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లల్ని కనబడితే పిలిచి మరి వాళ్ళకి మంచిగా రెస్పాండ్ అవ్వడం. చాచా నెహ్రూకి చిన్నపిల్లలు మరియు గులాబీ పువ్వు, రోజ్ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం అని అంట. చాచా నెహ్రూ పుట్టినరోజు కారణంగా మనమైతే బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మనకు స్వాతంత్రం రాకముందుకు ప్రపంచం మొత్తం November 20 రోజు జరుపుకునేది పండుగ. ఈ బాలల దినోత్సవం అనేది November 20 రోజు జరుపుకుంటారు ప్రపంచం అంతా. మనకి జవహర్లాల్ నెహ్రూ November 14కి జన్మించారు కదా. November 14th రోజు జవహర్లాల్ బర్త్డే కదా. స్వాతంత్రం రాకముందుకు అందరూ ఈ వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం November 20కి బాలల దినోత్సవం జరుపుకునేది. మన ఇండియన్స్ ఏం చేసిరు అని అంటే, నెహ్రూ గారు చనిపోయిన తర్వాత నెహ్రూ గారి జ్ఞాపకార్థంగా అతని బర్త్డే రోజే, అతని పుట్టినరోజు రోజే మనం వేడుకలు జరుపుకోవాలనే కాన్సెప్ట్తోనే మన భారతీయులు మొత్తం అతని పుట్టినరోజు రోజే మనం జరుపుకుంటాము ఈ బాలల దినోత్సవం. ప్రపంచం అంతా November 20 రోజు జరుపుకుంటుంది. సో అతను చెప్పిన మాటలు మనకి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, మనల్ని ఇన్స్పిరేషన్ కదా అందరికీ చాచా నెహ్రూ గారు. సో పిల్లల కోసం ఏమేమి ఇన్స్పిరేషన్ ఇచ్చిరు అనేది అయితే ఈ వీడియోలో నేను ఫుల్గా డీటెయిల్గా చెప్తా, చూడండి. చాచా నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళు మంచి మార్గాలలో నడవాలి, మంచి ఆలోచనలు ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనే దాన్ని బట్టి పిల్లలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ నడవడిక అసలు ఏ రకంగా ఉంటే ఇంత మంచిగా ఉంటుంది, ఎట్లా ఎదగాలి అనే ఇన్స్పిరేషన్ మనకు ఒకటి చాచా నెహ్రూ గారు. అతను చాలా పిల్లలకైతే చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చి వెళ్ళిరు. అతను చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ గారే చాలా రోజులు పాలించారంట మనకు ప్రధానమంత్రిగా. సో అతను ఇంకా చాలా అంటే ప్రజలకు సేవ చేయాలనే ఆతృత, పిల్లల్ని చాలా బాగా చూసుకోవాలనే మెంటాలిటీ ఉండేదంట. చాలా వరకు ఇంకొకరికి సేవ చేయాలి, చిన్నపిల్లలకి మంచిగా బోధించాలి, వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలి అనే మైండ్ సెట్ ఉండేదంట. స్కూల్లో మనకి ఇదంతా స్పీచ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు స్కూల్ డేస్ లేవు కదా, మనం ఎక్కడికి వెళ్ళలేము కదా. స్కూల్ ఉన్నప్పుడే చాలా బాగుంటుంది. ఏదైనా మనకు స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచెల్లే బాగుంటుంది. పిల్లలందరికీ చాచా నెహ్రూ ఒక ఇన్స్పిరేషన్. అతను చాలా బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చేది పిల్లలకి. చాలా మంచి అలవాట్లు నేర్పించడానికి ట్రై చేసేది అన్నట్టు. స్వాతంత్రం రాకముందుకు November 20 జరుపుకునేది మనం కూడా, మన భారతీయులు కూడా. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాచా నెహ్రూ బర్త్డే సందర్భంగా మనం వేరే రోజు జరుపుకోవడం ఎందుకు, అతను బర్త్డే రోజే జరుపుకుంటే వేడుకలు మంచిగా ఘనంగా చేసినట్టు అవుతుంది కదా అనేసి చాచా నెహ్రూ బర్త్డే రోజు November 14th ఈ రోజు మనం బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఒకటి ఏంటంటే, చాచా నెహ్రూ గారు జైలు జీవితం చాలా గడిపారు. జైలు జీవితం గడిపినప్పుడు తన కూతురు ఇందిరా ఉంది కదా, నెహ్రూ గారి కూతురు ఇందిరా కదా, ఇందిరాకి చాలా లెటర్స్ పంపేదంట, పిల్లలు ఎట్లుండాలి, పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి అని. సో ఇందిరాగాంధీ కూడా చాలా ఇన్స్పిరేషన్ అందరికీ. అన్ని మంచిగా చూసుకునేదంటే పిల్లల్ని కూడా. అతని నాన్న యొక్క అడుగుజాడలు నడిచి పిల్లలకి కూడా చాలా మంచి అలవాట్లు నేర్పించేదంట. సో ఇప్పుడు మనం ఏంటంటే, నెహ్రూ గారు చెప్పిన కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం, ఓకేనా? మన యువతరంగానికి మొత్తానికి చెప్పినటువంటి కొన్ని మంచి విషయాలు అవి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, భయపడొద్దు. ఎవరైనా ఎప్పుడైనా భయపడొద్దు. భయపడిన వాళ్ళు ఎప్పుడైనా ఒంటరి బతికే. భయపడితే ఏదైనా ఒంటరి బతికే. మనం భయం విడిచి ఒక స్టెప్ ముందుకు వేసినామంటే మనకు చాలా మద్దతు ఇస్తారు, అంటే మనకు చాలా మంది సపోర్ట్ చేస్తారు బయట నుండి.
అనేది మనకి నెహ్రూ గారు చెప్పారు. ఎప్పుడైనా మనం భయపడి ఇంట్లో కూర్చుంటే మనం ఒక్కరమే, మనం ఒక స్టెప్ ఎత్తేనే మనకు చాలా మంది కలుస్తారు. అదైతే నెహ్రూ గారు చెప్పిన మాట, అది చాలా బాగా ఇన్స్పిరేషన్. ఇంకొకటి ఏంటంటే ఏది నేర్చుకున్నా, మనం ఏది నేర్చుకున్నా, ఏ కొత్త విషయాన్నైనా బేసిక్ నుండి నేర్చుకోవాలంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి నేర్చుకోవాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. ఏ లాంగ్వేజ్ అయినా ప్రతి ఒక్క లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అదైనా ఫస్ట్ అక్షరమాల నుండి, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఏబీసీల నుండి నేర్చుకుంటాం, తెలుగు ఆల నుండి నేర్చుకుంటాం, హిందీ వర్ణమాల నుండి నేర్చుకుంటాం కదా. సో ఏ లాంగ్వేజ్ అయినా ఫస్ట్ నుండి నేర్చుకోవాలి. అప్పుడే మనకు మంచిగా అర్థమవుతుంది అని అయితే నెహ్రూ గారు మాటలు అయితే ఈ విధంగా చెప్పారు. మనకు యువతరంగానికి ఈ విధంగా ఇన్స్పిరేషన్. అసలు మనకి ఏ విషయానికైనా, మనం చిన్న విషయానికి అయితే ఎంతో పెద్ద కథ అయిపోతాం కదా. ఏ విషయమైనా ఫస్ట్ నుంచి కంపల్సరీ మనం బేసిక్ నుండి తెలుసుకుంటేనే మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుస్తుందని అయితే మనకైతే చాచా నెహ్రూ గారు చెప్పినారు. ఏంటంటే ఏ విషయానికైనా మనం ఎంతో పెద్ద కథ అయిపోతాం. ఏ విషయమైనా మనం ఫస్ట్ నుంచి డీప్గా తెలుసుకుంటేనే మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలిసిపోతుంది. అట్లా మనం వేరే వాళ్ళని కూడా మనం అనుమానించాల్సిన అవసరం ఉండదు కదా, అదే అన్నమాట. ఇంకొకటి ఏంటంటే చాచా నెహ్రూ చెప్పింది, గొప్ప వాళ్ళ చరిత్రలు చదవాలి. ఇప్పుడు మన ఊర్లో ఉన్న వాళ్ళ చరిత్రలు చదువుతాం. ఇప్పుడు మన పేరెంట్స్ ఎట్లా, మన పేరెంట్స్ మనం అంతే, మన పేరెంట్స్ ఏం ఆలోచిస్తే మా పిల్లలు మేము బాగుండాలి అని ఆలోచిస్తారు, అంతవరకే. కానీ గొప్ప వాళ్ళ చరిత్రలు చదువుతానే కదా మనం ఎంత గొప్ప అర్థమవుతుంది, వాళ్ళకంట గొప్ప కావాలని అనుకుంటుంది. ఇప్పుడు మన వాళ్ళ చరిత్ర చదివితే ఏమున్నది, మన ఇంటి వరకే ఉంటుంది మన చరిత్ర. సో బయట వాళ్ళ గొప్ప వ్యక్తుల చరిత్ర చదివితే మనలో ఉన్న గొప్పతనం ఏంటో బయట పడడానికి మనం ట్రై చేస్తామనైతే నెహ్రూ గారు చెప్పారు. ఇదైతే నెహ్రూ గారు చెప్పిన మాటలు. నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా మనమైతే బాలల దినోత్సవం జరుపుకుంటాము. మరొకసారి ప్రతి ఒక్కరికి అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఈ బాలల దినోత్సవం వచ్చిందంటే చిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేది. అందరు చిన్న వాళ్ళందరూ టీచర్స్ అవ్వడం, ప్రతి ఒక్కరు ఏదో ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా చేయాలి. టీచింగ్ అన్నా ఏదన్నా, ఇప్పుడు మనం నార్మల్గా పీటీ మేడం, ఏఎన్ఎం మేడం అట్లుంటారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక్కొక్కరు చేయాలని అయితే కాన్సెప్ట్ ఉండేది. చాలా బాగుండేది. మళ్ళీ దీని వెనకాలన్న కారణం ఇంకోటి ఏంటంటే, మనకు టీచింగ్ చేస్తారు కదా టీచర్స్, మనకు టీచర్స్ సార్స్ వాళ్ళందరూ టీచింగ్ చేస్తారు. వాళ్ళని రోజు మనం ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాం. బ్యాక్ బెంచర్స్ అయినా కూడా, ఫ్రంట్ బెంచర్స్ అయినా కూడా, అబ్బాయి సార్ ఏంటి మేడం ఏంటి రోజు ఎగ్జామ్ పెడుతుంది, రోజు ఇంతే అని మనం ఏదో ఒక రకంగా మనం కామెంట్ చేస్తూ ఉండి వాళ్ళని బాధ పెడతా ఉంటాము. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మనం వాళ్ళ ప్లేస్కి వెళ్తే అసలు అది ఏంటిది, వాళ్ళ ప్లేస్లో ఉంటే ఎట్లా మనం ఉండగలుగుతాం అనే దాన్ని బట్టి ఇది కూడా అర్థమవుతుంది మనకి. ఖచ్చితంగా నేనైనా కూడా, నేను చిన్నప్పటి నుంచి సెకండ్ క్లాస్ నుంచి టీచర్ అయ్యేదాన్ని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించేది. వెనకాలండి అనేదానికంటే మనం ముందుకు పోయి వాళ్ళందరికీ చెప్తుంటే ఆ భయం, అదొక రకమైన భయం ఉంటుంది. సో ప్రతి ఒక్క టీచర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో మనం ఉంటేనే తెలుస్తుంది, ఏదో అందరికీ వాళ్ళ ప్లేస్లో మనం ఉంటేనే తెలుస్తుంది. ఏదైనా ఏ ప్రాబ్లం అయినా కూడా బయట ఉండి వెనకాలండి అనడం కాదు, మనం ముందుకు వచ్చి వాళ్ళ ప్లేస్లో నిలబడితేనే ఆ కష్టం ఏంటో తెలుస్తుంది ఖచ్చితంగా. వాళ్ళ కష్టం తెలవడానికి కూడా ఇది ఒక రీజన్, మనకు November 14 జరుపుకోవడం. అసలు టీచర్స్ అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. మనం వాళ్ళ స్టూడెంట్గా ఉండడంకి ఏదైనా సక్సెస్ అయితే, మనం ఒక సక్సెస్ని మనం ఒక విషయంలో సక్సెస్ అయ్యి మనకి ఏదైనా జాబ్ వచ్చిందంటే మన పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, మన పేరెంట్స్ కంటే అంతకంటే డబల్ ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను చదువు చెప్పిన అమ్మాయి అంత మంచి పొజిషన్లో ఉందని చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా మంచిగా మోటివేట్ చేసే సార్ వాళ్ళు ఉన్నారు మాకు, ఇంటర్ సార్ వాళ్ళు, బాటనీ సార్, కెమిస్ట్రీ సార్, ఫిజిక్స్ మేడం, అట్లా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదైనా కూడా వాళ్ళని సజెషన్, ఇప్పటికి కూడా నేను వాళ్ళని సజెషన్ అడుగుతా. వాళ్ళ ప్లేస్లు ఉంటేనే అర్థమవుతుంది ఏదైనా. సో మనం ఇవన్నీ తెలుసుకోవడానికి, మన ఉపాధ్యాయుల గురించి తెలుసుకోవడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ రీజన్స్, అసలు అట్లుంటే ఎట్లా ఫేస్ చేయగలుగుతాం, పిల్లలు అల్లరి చేస్తే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా మనకి చెప్పడానికి ట్రై చేస్తారు, అసలు మనకు అర్థం కావడానికి ఎంత కష్టపడాలి, అవన్నీ ఒక్కరోజు మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ దీని అంతా బేస్ చేసుకొని ఇదైతే ఈ వీడియో చేసిన నేనైతే. అందరికీ మరొకసారి బాలల దినోత్సవం శుభాకాంక్షలు. టీచర్స్ని అయితే ఎప్పుడు కామెంట్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళ ప్లేస్లు ఉంటేనే మనకు అర్థమవుతుంది కదా. అస్సలు కామెంట్ చేయొద్దు. మన పేరెంట్స్ ఎట్లా, మన పేరెంట్స్ కంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు మన టీచర్స్. వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి. నిజంగా అందరికీ ఎప్పుడైనా వీలున్న వరకు మనకి ఎక్కడ టీచర్స్ కలిసినా, నాకు ఇప్పటికీ మా టీచర్స్ కలిసినా కూడా, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఎట్లా మనకు అదొక రకమైన భయం ఉంటుంది కదా, సార్ వాళ్ళు వస్తున్నారు, మేడం వాళ్ళు వస్తున్నారని. నాకు ఇప్పటికీ సార్ వాళ్ళు కలిసినా కూడా అట్లనే అనిపిస్తుంది. కానీ వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది నాకు ఇప్పటికి కూడా. నేను ఎప్పుడైనా నాకు ఏదైనా సజెషన్ కావాలంటే కాల్ చేసి అడుగుతా. నా ఇంటర్ సార్ వాళ్ళకైతే నాకైతే మంచిగా మోటివేట్ చేస్తారు. ఎవరైనా కూడా
ఇప్పుడు మనకు 10th బ్యాచ్ ఉన్నా అనుకో, 10th బ్యాచ్ మొత్తం టీచర్స్ అయితే అట్లా ఉంటుంది. 10th మనకి చాలా మోటివేట్ చేస్తారు ఎవరైనా. మనం ఆ ప్లేస్కి వస్తే అర్థమవుతుంది. టీచర్స్ వస్తారు పోతారు అని అనుకుంటాం, కానీ చాలా కష్టమే ఉంటుంది. మనందరికి అర్థం కావడానికి, మనకి ఇంత జ్ఞానాన్ని బోధించడానికి అసలు వాళ్ళు ఎంత ట్రై చేస్తారో మనకి ఇవాళ అర్థమవుతుంది మనం ఆ ప్లేస్లో ఉంటే. సో ఓకేనా, ఈ వీడియో అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందరికి మరొకసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియో ప్రతి ఒక్కటి మీకు రికమెండ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.